అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది. ఇక ముచ్చట మునం పెడదాం పాండ్రి. మన దేశంలో లోక్సభకు అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు దగ్గర పడ్డాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ సర్కారు ఇక ఎట్లనన్నా చేసి 400 సీట్లు దక్కించుకోవాలని పక్కా ప్లానింగ్ లో పడ్డది. అయితే ఏం చేసి గెలవాలి? నిజాయితీ గిజాయితీ జాంతనై సిద్ధాంతాలు శిల్కోయకి తలిగించి ఎన్నికలకు పోవాలి అన్నట్టే ఉంది పోర్రి కమలం పార్టీ తరీకా. ఇంటోలను పక్కకు పెట్టి అవతల పార్టీలకు వెళ్లి నాయకులను పట్టుకొచ్చి టికెట్లు ఇస్తుంది. ఇంకో దిక్కు దర్యాప్తు సంస్థల్ని చేతుల పట్టుకొని ప్రతిపక్ష పొల్ల మీద ఉసగొలిపి వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయిస్తూ జైలుకు పంపే పన్నాగం మన్నుతున్నది. ఇక గిట్నే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలంగాణ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేయించింది. ఇప్పుడు ఈ ముచ్చటైతే దేశమంతా పెద్ద రచ్చ అయ్యింది. ఇప్పుడు కేజ్రీవాల్ కవితలను అరెస్టు చేపిస్తే తెలంగాణ ఒకటే కాదు మొత్తం దేశంలోనే ఓట్లు దండుకోవచ్చునని, దీన్ని ప్రచారాస్త్రంగా మలుసుకోవచ్చని కమలం పార్టీ ప్లాన్ చేసింది. కానీ అసలుకే ఎసరొస్తట్టుందని రాజకీయవేత్తలు అనుకుంటుండ్రు. మన దేశము చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశము. మరి ఇట్లాంటి దేశంలో ప్రతిపక్షము చాలా గట్టిగా ఉండాలి. కానీ పోయిన 2 దఫాల ఎన్డీఏ పాలనలా అంత బలంగా లేదు. కావాల్సిన సీట్లను కాంగ్రెస్ గెలవలేదు. లోక్సభలో ఉన్న బలాన్ని చూసుకొని బగ్గరెచ్చిపోయింది బీజేపీ. ప్రజా వ్యతిరేక మత విద్వేషాలు తీసుకొచ్చి చట్టాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు యాది చేస్తుండ్రు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లా కమలం పార్టీ కథను ఓడిస్తేందుకు కాంగ్రెస్, ఆప్, డిఎంకే, సిపిఎం, సిపిఐ, జేడీయూ, జేఎంఎం, ఎన్సీపీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే బీహార్ లా జేడీయూను దూరం పెట్టి నితీష్ కి మద్దతు ఇచ్చి బీజేపీ ఆడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. ఇటు మహారాష్ట్రలో కీలక ఎన్సీపీ పార్టీల కూడా కాషాయ పార్టీ శీలిక తెచ్చింది. జార్ఖండ్ సీఎం జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ను కూడా ఇదే ఈడీ అరెస్టు చేసింది. ఇక ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల మీద కన్నేసి ఆడ అధికారంలో ఉన్న ఆప్ నేత కేజ్రీవాల్ ను అరెస్టు చేపించింది. కానీ కమలం పార్టీ కరెక్ట్ గా ఏమనుకున్నదో దానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు కేజ్రీవాల్ దిక్కే మొగ్గు చూపెడుతున్నారు. మీదంగా బీజేపీ చేస్తున్న అడ్డదారులు అన్నిటినీ ఎండగడతారని రాజకీయ విశ్లేషకులు అంటుండ్రు. ఇంకోటి, బీజేపీకి 487 మంది విరాళాలు ఇస్తే అట్లా ఫస్ట్ ఇచ్చిన 10 మంది 2119 కోట్లు కమలానికే కట్టబెట్టిండ్రు. ఇంకా బాండ్లు కొన్నోళ్ళ దాంట్లో ఎక్కువ వాటా పెద్ద పెద్ద ప్రైవేటు దాతల నుంచే ఉన్నాయి. ఇక ఇంకో దిక్కు ఎన్నికల బాండ్ల బండారంలా కమలం పార్టీ ఎక్కువ మొత్తాన్ని వాళ్ళ ఖాతాలు వేసుకుంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన విధానము ఇప్పుడు దేశమంతా మర్చిపోతుందికే అని రాజకీయం తెలిసిన వాళ్ళంతా అనుకోబట్టిరి. ఇక ఈ ప్లానింగ్ లో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా కమలం పార్టీ పోరాడుతుంది అన్నట్టు జనానికి ఆలోచన రప్పిస్తేందుకు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలతోని దాడులు చేపించి ఈడీ, సిబిఐ సంస్థలను ఆయుధంగా వాడుతుందని అంటుండ్రు మేధావులు. ఇక మోడీ సర్కారు గద్దెనెక్కక ముందుకు యూపీఏ హయాంలా 2005 నుంచి 2014 దాకా మొత్తము 112 సోదాలు చేసింది. ఇక అందులో 14 ఫిర్యాదులు వచ్చినాయి. మరి కమలం పార్టీ గద్దెనెక్కినాక 3010 సోదాలు చేసింది ఈడీ. ఇంట్లో 888 దాకా ఫిర్యాదులు ఉన్నాయి. ఇంకా ప్రతిపక్ష పొల్ల మీద 100కు మీదనే సోదాలు జరిగినాయి. ఈడ గమ్మతేందంటే బీజేపీ ఇంకా దాని మిత్రపక్షాల మీద వచ్చిన ఆరోపణలకు ఈడీ సోదాలల్లా 95% కమలం పార్టీ ప్రతిపక్ష నాయకుల మీదనే జరిగినాయని లెక్కలు చెప్తున్నాయి. అయ్యో, ప్రతిపక్ష పొల మీదనే కాదులా, కమలం పార్టీకి వ్యతిరేకంగా గలమెత్తినోళ్ల మీద కూడా కేంద్ర ఏజెన్సీలు ఇరుసుకపడ్డాయి. ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ మహమ్మద్ జుబైర్ సుప్రీంకోర్టు విడుదల చేసేందుకు ముందల మోడీ సర్కారు ఆయనని మళ్ళా జైలుకు పోతట్టు చేసింది. బీబీసీ, భాస్కర్ మీడియా గ్రూప్ల మీద ఐటీ శాఖలు దాడులు చేసిండ్రని మేధావులు చెప్తుండ్రు. అట్లనే నిరుడు ఆక్స్ఫామ్ ఇండియా, ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఆఫీసుల మీద కూడా ఐటీ అధికారులు దాడులు చేసిండ్రు. ఎన్జిఓలకు ఇంకా పరిశోధన థింక్ ట్యాంక్లకు విదేశీ నిధులు అందకుండా ఎఫ్సిఆర్ఏ 2010 లైసెన్స్లను మోడీ సర్కారు రద్దు చేసిందని విశ్లేషకులు, మేధావులు, సామాజికవేత్తలు ఆందోళన పడుతున్నారు. మరి జనాలు మీరేమనుకుంటున్నారు? దీని మీద కామెంట్ రాయండి. గిదుల్లా ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. ఆదివారం దాకా చూస్తూనే ఉండుర్రి టీ10.